అండి, అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. వెల్కమ్ టు ఎస్ఎస్ వ్లాగ్స్. ఈ వీడియోలో వచ్చేసి మీకు కేరళ స్టైల్ టప్యోకా అనే రెసిపీని చూపిస్తున్నాను. సో ఇది కేరళలో చాలా హెల్దీ ఫుడ్ మాట. సో ఆ టప్యోకాని మలయాళంలో కప్ప అంటారు. చాలా హెల్దీ కూడా. తెలుగులో ఏమంటారో తెలియదు, కానీ లైక్ చూడడానికి అయితే మనకి చిలకల దుంప ఉంటుంది కదా, సేమ్ అలాగే ఉంటుంది. కానీ చిలకల దుంప మనకి తీయగా ఉంటుంది, ఇది అంత స్వీట్గా ఉండదు. సో దాన్ని బాగా పీసెస్ చేసేసుకోవాలి. పీసెస్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కొబ్బరి తురుము తీసుకోండి. కొబ్బరి తురుములో కొద్దిగా పసుపు, 6-7 వెల్లుల్లి రెబ్బలు, ఒక 5-6 పచ్చిమిర్చి వేసుకొని బాగా కోర్స్ గ్రైండ్ చేసేసుకోండి. తర్వాత ఈ టపియోకా ఉంది కదా, దాన్ని ఒక 3 to 4-5 టైమ్స్ బాగా వాష్ చేసేసుకోవాలన్నమాట. వాష్ చేసేసుకొని బాగా మీరు ఎంత క్లీన్ చేస్తారో అంత బాగుంటుందన్నమాట. సో ఇప్పుడు కుక్కర్ తీసేసుకొని దాంట్లో ఈ టపియోకాస్ ఉన్నాయి కదా, టపియోకా పీసెస్ అన్నీ వేసేసుకొని దాంట్లో కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసేసి కొద్దిగా వాటర్, అంటే ఒక లైక్ 1 కప్ ఆఫ్ వాటర్ కూడా పడుతుంది మీకు. 1 to 2 cups ఆఫ్ వాటర్ అన్నమాట. నేను తీసుకుంది ఏంటంటే 2 kgs మాట. 2 kgsకి నేను 2 to 3 glasses ఆఫ్ వాటర్ పోసుకున్నాను. తర్వాత దానికి 3 విజిల్స్ ఇచ్చాను. 3 విజిల్స్ అయిపోయాక ఇలా బాగా కుక్ అయిపోయింది. సో ఫస్ట్గా మనం కోర్స్ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, కొబ్బరి పసుపు అన్నీ వేసుకొని అది వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో నేను వీడియోలో చూపిస్తున్నట్టు బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకున్నాక టేస్ట్ చూసుకోండి. ఒకవేళ మీకు ఏమైనా ఉప్పు ఏమైనా తక్కువ అనిపిస్తే కొద్దిగా ఉప్పు కూడా మీరు యాడ్ చేసేసుకోవచ్చు. మేము అప్పుడే దింపి వేడిగా తీస్తున్నాం కాబట్టి ఆవిరి అనేది బాగా వస్తుంది. ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఒకవేళ కంటెంట్ నచ్చితే కనుక ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. మీ లైక్స్ అండ్ వ్యూస్ మాకు చాలా విలువైనది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకెన్ని కేరళ స్పెషల్ ఫుడ్ కావాలంటే ప్లీజ్ కమెంట్ మై ఛానల్. థ్యాంక్ యూ.